హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరివన్, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ ఫలితాలు అయితే రావడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మనకు డిసెంబర్ 14 నుంచి 20 వరకు కూడా ఈ మెయిన్స్ సంబంధించి పరీక్షలను అయితే మనకు కండక్ట్ అనేది చేశారు. సో వీటికి సంబంధించి ఫలితాలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో ప్రస్తుతం అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఓకే, సో చూడండి, ఇక్కడ 4 పేజెస్తో ఉన్నటువంటి పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉందన్నమాట. ఎవరైతే ఎంపిక అయ్యారో వారికి రిజిస్టర్ నెంబర్ కూడా వీరు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, సో మెయిన్స్కి ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకి అర్హత సాధించిన వారికి విజయవాడలో ఏపీఎస్సీ కార్యాలయంలో మౌఖిక పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేవి ఉంటాయని చెప్పడం జరిగింది. ఓకేనా, ప్రస్తుతం మనకు కరోనా దృష్ట్యా ఈ ఇంటర్వ్యూలను జూన్ 14 నుంచి నిర్వహించాలని ఒక తాత్కాలిక షెడ్యూల్ అయితే నిర్ణయించారు. అభ్యర్థులకు వ్యక్తిగతంగా కాల్ లెటర్లు కూడా పంపిస్తామని చెప్పి అంటున్నారన్నమాట. ఓకే, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అభ్యర్థులు అయితే సంబంధిత ఫారంను 48 అవర్స్లోగా అప్లోడ్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఏ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ అనేది చేయాలనేది కూడా స్క్రీన్ మీద చూసారు. సో రిజిస్టర్డ్ నెంబర్స్ అనేవి ఇక్కడ మీరు పరిశీలన చేయవచ్చు. ఓకేనా, సో ఈ లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అనేది చేస్తాను. డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క నెంబర్ అనేది ఉందా లేదా అనేది చూసుకోండి. డాక్యుమెంట్స్ కూడా ఒకవేళ నెంబర్ ఉంటే సో డాక్యుమెంట్స్ని కూడా రెడీ అనేది చేసుకోండి. ఆ టైంకి అలా మీరు సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి కూడా లిస్ట్ అయితే ఇందులోనే ఉంది. సో 4 పేజెస్లో మనకు లాస్ట్ 3-4 పేజెస్లో ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన మీకు అందిస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనేది చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.